అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనికే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. యాక్ట్స్ చాప్టర్ 11 19 to 28. Now those who were scattered because of the persecution that arose over Stephen traveled Phoenicia and Cyprus and Antioch, speaking the word to no one except Jews. But there were some of them men of Cyprus and Cyrene, who on coming to Antioch spoke to the Hellenists also, preaching the Lord Jesus. And the hand of the Lord was with them.
was with them. And a great number who believed turned to the Lord. The report of this came to the ears of the church in Jerusalem. And they sent Barnabas to Antioch. When he came and saw the grace of God, he was glad. And he exhorted them all to remain faithful to the Lord with steadfast purpose. For he was a good man, full of the Holy Spirit, and of faith, and a great many people were added to the Lord. So Barnabas went to Tarsus to look for Saul. And when he had found him, he brought him to Antioch. For a whole year, they met with the church and taught a great many people. And in Antioch, the disciples were first called Christians. Now in these days, prophets came down from Jerusalem to Antioch. And one of them named Agabus stood up and foretold by the Spirit that there would be a great famine over all the world. This took place in the days of Claudius.